అని చెప్తాను సార్ ఆయన. ఆత్మబంధువు కాబట్టి కదా డిసైడ్ ఇంట్రెస్ట్ చేస్తాడు. అంతే కదా. అంటే మీ ఫ్యామిలీ బాండ్ ఎట్లా ఉంటుంది సార్ చిరంజీవి గారితో? అమోఘంగా ఉంటుంది. మా పిల్లలు కానీ నా వైఫ్ కానీ అందరూ ఎవరు ఎక్కడ చూసినా ఆయన పట్ల గౌరవ భావం అలా ఉండిపోయింది. ఓకే. మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వాలంటరీగా ఆయన సినిమా చూసి ఆయన అది చేసి ఇలాంటి సినిమా ఇలాంటిది కాదు కానీ ఇలా అవుట్ స్టాండింగ్ సినిమా ఒకటి చెయ్యాలి దత్తుతో అనేవారు. అన్నారా? అంటే ఆయన మీరు కాంబినేషన్. ఓకే. అంటే ఈ రోజున సినిమా నిర్మాణ రీతులు అంటే మీరు జగ్గయ్యకుడి అతిలోక సుందరి ముందే ప్రూవ్ చేశారు అనుకోండి. ఈ రోజు కల్కైనా ఇంకో సినిమా అయినా మీరే 2-3 సార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. కల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా నా మ్యాగ్నమ్ ఆపస్ అని చెప్పాలంటే నాది జగ్గయ్యకుడి అతిలోక సుందరి అని. కరెక్ట్ కదండి? కరెక్ట్. ఇప్పుడు ఈ రేపు ఒకవేళ చిరంజీవి గారితో సినిమా మీది ప్రారంభమయ్యే సందర్భం వచ్చినప్పుడు ఆయన్ని ఎలా చూపిస్తే బాగుంటుంది అని, ఎందుకంటే మీరు రచయితలందరితో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటారు, కథ రచయితలతో చర్చిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఎలాంటి కథ అయితే బాగుంటుంది అని మీ అంచనా సార్? ఎలాంటి కథ అనేది ఇక చరిత్రలో ఇలాంటి సినిమా రాదేమో అన్న లెవెల్లో సినిమా ఉంటుందండి. నేను అది గ్యారంటీ చెప్పగలను. అంటే జగదేకుడు అతిలోక సుందరి లాగా మళ్ళీ ఒక సంచలనం. అంతే. వైజయంతి మూవీస్, అశ్విని దత్ జల్సా అని చిరంజీవి గారి కాంబినేషన్. అంతే సార్. అంతేనా? అంతే. ఓకే. మీరు మనసులో ఎన్నాళ్ళు బట్టో అనుకుని చిరంజీవి గారికి విషయం చెప్దాం, లేదా మీరు తీసిన సినిమాలు కాకుండా చిరంజీవి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో గొప్ప సినిమా అని మీకు అనిపించింది అంటే ఏం చెప్తారు సార్? అన్ని గొప్ప సినిమాలే కదా సార్. ఆయన చేసినవి అన్ని చాలా వరకు గొప్ప సినిమాలే, అందులో డౌటే లేదు అసలు. అంతే కదా ఇవాళకి కూడా ఆయన అందరితో పాటు మనం కూడా ముందుంటాం, వెళ్ళి సినిమా చూడాలి అని. అది ఆయన ప్రత్యేకత. అంటే ఆయన ఓ పక్కన కమర్షియల్ గా ఒక మనం చూడాలని ఉంది కానీ, ఇంద్ర కానీ, ఘరానా మూడు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేస్తూ ఇంకో పక్కన స్వయం కృషి అని, లేకపోతే రుద్రవీణ, స్టాలిన్, ఇలాంటి సినిమాలు కూడా ఆయన కెరీర్ లో ఉన్నాయి. అవును, అలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి సార్. 1 కాదు 2 కాదు, దాదాపు 100 సినిమాల వరకు ఉన్నాయి ఆయన కెరీర్ లో చేసింది. ఆయన కెరీర్ లో గొప్ప సినిమాలు. అదే సార్. అంటే మీరు త్వరలో వైజయంతి మూవీస్ ప్రకటన మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి అభిమానులు అందరూ ఫుల్ జోష్ లో ఉంటారు. తప్పకుండా సార్. వాళ్ళ జోష్ కూడా నిజమైంది, అర్థం కలిగింది కాబట్టి ఆ జోష్ ఎప్పుడు నిలబడాలి, నిజమవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రయాణం చిరంజీవి గారితో ఎల్లకాలం శాశ్వతంగా మీరు ఇద్దరు మీ కాంబినేషన్ వర్ధిల్లాలని, మీ కాంబినేషన్ లో మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని చెప్పి మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ది అశ్విని దత్ గారు చిరంజీవి గారితో పాటు ప్రయాణం, ఆయన సాహచర్యం, ఆయన అనుభూతులు, ఆయన అనుభవాలన్నీ మనతో నెవరు వేసుకున్నారు. అందుకని మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.